రాష్ట్రంలో 20,660 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులు జరిగినట్లు ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,442 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. జనవరి నెలాఖరులోగా అన్ని రోడ్ల పనులు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. గత ప్రభుత్వంలో 43,000 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారని, అయితే రోడ్లు ఎందుకు ఇంత అధ్వాన్నంగా ఉన్నాయని ప్రశ్నించారు మంత్రి. ప్రజలకు గత ప్రభుత్వంలో 2023 సంవత్సరంలో అన్యూటీ విధానంలో 8 ప్యాకేజీల పనులకు 535 కోట్లతో ఆ ప్రభుత్వం కూడా నేషనల్ హైవేకి సంబంధించింది. కానీ అన్యూటీ ప్రభుత్వంలో ఆ రోజు కూడా పిలవడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కొన్ని పత్రికలలో ఆధారాలు లేకుండా కేవలం ప్రజలను తప్పుదోపదు పట్టించడానికి అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రహదారి టోల్ అంటే సామాన్య ప్రజలు దోచుకోవడం అనేటువంటి దుష్ప్రచారం జరుగుతున్నటువంటిది, ఇది అసత్యం అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. రహదారిని వాడుకునే ఏవైతే 2 వీలర్స్ కానీ, ఆటోలు కానీ, వ్యవసాయం కోసం కానీ, ట్రాక్టర్ల కోసం కానీ, వీటన్నిటికీ కూడా సామాన్య ప్రజలకు టోలు వర్తించదనేది క్లియర్గా మా ప్రభుత్వం కూడా తీసుకునే నిర్ణయంలో, టోల్ విధానంలోనే వాటన్నిటి కూడా సపరేట్గా పెట్టి వాటిని కూడా పెడతా ఉన్నాం. కేవలం 4 చక్రాల వాహనాలు, కార్లు, జీపులు, అదేవిధంగా రవాణాకు సంబంధించిన పెద్ద పెద్ద ట్రాక్టర్లు, వీటన్నిటిని మాత్రమే, లారీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ విషయం తెలియకుండా